డొనాల్డ్ ట్రంప్. అతన్ని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా డొనాల్డ్ ట్రంప్ అనే పేరు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రభావశీలమైన పేర్లలో ఒకటి. ఈరోజు మనం ఆయన రాజకీయ జీవితం గురించి కాదు, మనం మాట్లాడేది ఆయన మైండ్ సెట్, ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన ఎన్నడూ వెనకడుగ వేయని ధైర్యం గురించి. ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా మొదలుపెట్టినా, విజయం ఎలా సాధించాలో ట్రంప్ మనకు కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్పారు. ఇది ది అన్స్టాపబుల్ మైండ్ సెట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లోని క్వీన్స్లో పెరిగాడు. చిన్నప్పటి నుంచే ఆయన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ద్వారా నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కష్టపడి పనిచేయడం వంటి విలువల్ని నేర్చుకున్నాడు. 28 ఏళ్లకే కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టాడు. సాధారణ భవనాలు కాదు, ఆకాశాన్ని తాకే టవర్లు, ప్రపంచానికి గుర్తుండిపోయే ప్రాజెక్టులు. అతనికి కావాల్సింది అదే. ఆయన ఇచ్చే తొలిపాఠం, చిన్నగా ఆలోచించి, చిన్నగా కాకండి, పెద్దగా ఆలోచిస్తేనే పెద్ద విజయం వస్తుంది. ట్రంప్ చెప్పే ప్రసిద్ధమైన సూత్రం, థింక్ బిగ్. ఎంత కష్టమైన పని అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ప్రయత్నిస్తుంటే ఎందుకు చిన్నదిగా చేయాలి, ఎందుకు సాధారణంగా చేయాలి? ఆయన చెబుతాడు, ప్రయత్నం ఒక్కటే అయితే ఎందుకు గొప్ప విషయం చేయకూడదు? అతను భవనాలను చూస్తే ఇటుకలు కనిపించేవి కాదు, అవకాశాలు కనిపించేవి, ప్రతిభ కనిపించేది, భవిష్యత్తు కనిపించేది. ఇది నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఆలోచన ఎంత పెద్దదైతే విజయం అంత పెద్దగా వస్తుంది. ఆత్మవిశ్వాసం. ట్రంప్ జీవితంలో అత్యంత బలమైన అంశం ఆత్మవిశ్వాసం. ఆయన మాట్లాడే తీరు, నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఎక్కడికి వెళ్ళినా నేను చేయగలను అనే నమ్మకం, ఇవి అతని విజయానికి ప్రధాన కారణాలు. ఆత్మవిశ్వాసం అహంకారం కాదు, అది తమపై తమకున్న నమ్మకం. జీవితంలో విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాలి, తిరస్కరణను భయపడకూడదు. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకా ఎవరు నిన్ను నమ్ముతారు? నిన్ను నమ్ముకో, అదే నీకు గొప్ప సంపద. వైఫల్యాల తర్వాత లేచే శక్తి. ట్రంప్ జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. వ్యాపార నష్టాలు, బ్యాంక్రప్సీ, మీడియా ఒత్తిడి, అపారమైన విమర్శలు. సాధారణ వ్యక్తి అయితే అప్పుడే దారి మారేవాడు. కానీ ట్రంప్ ఎప్పుడూ లొంగలేదు. ఆయన తిరిగి నిర్మించాడు, పునః ప్రారంభించాడు, మరింత బలంగా ముందుకు వచ్చాడు. ఆయన చెప్పే కీలక పాఠం, విఫలం అంటే అంతం కాదు, అది పాఠం మాత్రమే. ఒక్కసారి పడిపోతే మళ్ళీ లేచి నిలబడ్డం నేర్చుకుంటే అదే విజయానికి పునాది. క్రమశిక్షణ అండ్ కష్టపడి పనిచేయటం. ట్రంప్ వర్క్ ఎథిక్ ప్రపంచానికి తెలుసు. ఆయన అలసటను పట్టించుకోరు, నిరంతరం పనిచేస్తారు, సమయం వృధా చేయరు. ఒక్కసారి పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఆయన తత్వం, ఎవరికి నీ కోసం పనిచేయాల్సిన బాధ్యత లేదు, నీ విజయాన్ని నువ్వే నిర్మించుకోవాలి. క్రమశిక్షణ లేకపోతే విజయం లేదు. ఆయన ఉదాహరణ, త్వరగా నిద్రలేవడం, పనిలో పూర్తిగా దృష్టి పెట్టడం, కన్సిస్టెన్సీ, ఎక్సలెన్స్ కోసం కష్టపడడం. ట్రంప్ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రసిద్ధి పుస్తకం ద ఆర్ట్ ఆఫ్ ద డీల్. అందులో ఆయన చెప్పిన ముఖ్య సూత్రాలు, ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకో, ఓపిగ్గా ఉండాలి, నెగోషియేటియం చేయడం నేర్చుకో, ఎమోషనల్ అటాచ్ అవ్వకూడదు, డీల్ చెడిపోతే వెనక్కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రిన్సిపల్స్ కారణంగానే ప్రపంచానికి ట్రంప్ టవర్ వంటి ఐకానిక్ ప్రాజెక్టులు వచ్చాయి. విజయం అనేది ప్లానింగ్ ప్లస్ స్ట్రాటజీ కలయిక, అదృష్టం కాదు. ట్రంప్ చెప్పే అతిపెద్ద పాఠం, నీ జీవితానికి బాధ్యత నీదే. ఇతరులు నమ్మకపోయినా, నవ్వినా, విమర్శించినా, ఒక్కసారి నువ్వు నిన్ను నమ్ముకుంటే నీ దారిని ఎవ్వరూ ఆపలేరు. సెల్ఫ్ బిలీఫ్ భయాన్ని తగ్గిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిర్ణయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది, నీ గమ్యాన్ని చూపిస్తుంది. ట్రంప్ విజయానికి మూలం అతనికి తనపైనున్న నమ్మకం. డొనాల్డ్ ట్రంప్ మనకి చెప్పిన ప్రధాన పాఠాలు, పెద్దగా ఆలోచించాలి, కష్టపడి పనిచేయాలి, నమ్మకాన్ని కోల్పోవద్దు, ఏ సమస్య వచ్చినా వెనుకడుగు వేయకూడదు, ఫెయిల్యూర్ను శత్రువుగా కాకుండా
గురువుగా చూడాలి. డిసిప్లిన్ మీన్స్ డెస్టినీ. కాన్ఫిడెన్స్ ఈజ్ స్ట్రెంగ్త్. ఈ పాఠాలు ఎవరైనా జీవితాన్ని మార్చగలవు. డొనాల్డ్ ట్రంప్ విజయం కేవలం మనీ గురించి మాత్రమే కాదు. అది ఒక మైండ్ సెట్ గురించి. అప్రతిహాసమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, బిగ్ డ్రీమ్స్, ఎన్నడూ గివ్ అప్ అని యాటిట్యూడ్. మీరు కూడా ఇలాంటి పాఠాలు అనుసరిస్తే విజయం మీ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విజయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.